హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 5వ అంతస్తు బాల్కనీలో కూర్చున్నాడు ప్రభాకరమూర్తి. అతని ముందు విశాలమైన రోడ్డు. రోడ్డు అవతల అంతులు తరలేని సముద్రం. గత 2 ఏళ్లుగా సముద్రంలా కలలు నింపుకుంటూనే ఉన్నాడు. నిరంతరం సముద్రం వల్ల రోడ్డు మీదకొచ్చి కెరటాలను పంపి వెనక్కి వెళ్ళటం విసుగు, విరామం లేని చర్య. ఈ భవంతిని నిర్మించినప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా అతను ఎన్నడూ సముద్రాన్ని గమనించింది లేదు. ఈ 2 ఏళ్లుగా నిద్రపోయేటప్పుడు తప్ప గమనించకుండా ఉన్నది లేదు. ఎంతో ఇష్టంగా ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపించేలా ప్లాన్ చేసి నిర్మించుకున్నటువంటి భవంతి అది. ఆ సముద్రంలాగే 2 ఏళ్ల క్రితం వరకు విసుగు, విరామం లేని పరుగుల జీవితం గడిపాడు మూర్తి. ఏనాడు అతనికి వయసు గుర్తురాలేదు. ఆ పరుగుల జీవితంలోని ఆనందాన్ని, దానివల్ల వచ్చిపడే సంపదని చాలా ఎంజాయ్ చేశాడు. ఉన్నట్టుండి ఉధృతంగా ప్రవహించే నదికి అడ్డుకట్ట వేసినట్టుగా అనారోగ్యం తనను సంకెళ్ళు వేసి ఆపేసింది. హాస్పిటల్ రిజిస్టర్లో చూస్తే గుర్తొచ్చింది నిరుడే తన వయసు 70 దాటిందని. అయితే ఏమైంది? అదో లెక్క కాదు తనకి. ఎంత డబ్బైనా ఖర్చు చేసి తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎప్పట్లాగే లేడీలాగా పరిగెడతాడనుకున్నాడు. కానీ చిత్రంగా ఆ పరుగులకు కళ్ళం వేస్తూ కాలు రెండూ పట్టేశాయి. ఎన్నెన్నో పరీక్షలు, ఎందరో డాక్టర్లు, ఏవేవో అర్థం కాని పేర్లు. 3 నెలలు హాస్పిటల్ వాసి ముగిసి వీల్చైర్లో ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడిక చేరుకున్న చక్రాలే అతనికి కాలయ్యాయి. ఇంటికొచ్చిన తర్వాత 6 నెలల పాటు మందులు మింగుతూ లేచి తిరగలని ఎదురుచూశాడు. క్రమంగా ఆశ కూడా అడగంటిపోయింది. మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వెన్నెముక బలహీనమైపోయింది. ఒంట్లో ఓపిక హరించిపోయింది. అయినా మొండిగా వీల్చైర్తోనే తిరగాలని చూశాడు. అతని వ్యాపారం అలాంటిది. నిరంతరం విమానంలో తిరిగినవాడు తిరిగినట్టే ఉండేవాడు. కానీ కొడుకు రాహుల్ అతని సాహసాన్ని సమర్థించలేదు. ఇక పరుగులు ఆపమన్నాడు. అన్నీ తను చూసుకుంటా అన్నాడు. బయటికి కదలకుండా కట్టడి చేసేవాడు. మూర్తి భార్య కూడా కొడుకునే వెనకేసుకొచ్చింది. ఆ పిల్ల కాకి వాడికేం తెలుసులే, కాలబేరానికి రాకపోడు అనుకున్నాడు మూర్తి. కానీ అలా జరగలేదు. మొదట్లో తన సలహాల కోసం వచ్చేవాడు. అన్నీ తనతో సంప్రదించేవాడు. రాహుల్ క్రమంగా అతని ప్రమేయాన్ని తగ్గిస్తూ వచ్చాడు. ఇప్పుడిక మూర్తి ఉత్సవమూర్తి అయిపోయాడు అని మూర్తి అనుకుని రోజు ఉండటం లేదు. అతని బుర్రలో ఎన్ని ఆలోచనలు, గింగిరాలు తిరుగుతున్నా అతని చూపులు మాత్రం సముద్రం మీద నిలిచి ఉంటాయి. సముద్రంలో తిరుగుతున్న బోట్స్ మీద అతని చూపు అతుక్కుపోయి ఉంది. ఎన్నిసార్లు తను బోటింగ్కి వెళ్ళాలనుకున్నాడు. ఎన్నిసార్లు షిప్లో ఎక్కడికైనా ట్రిప్ వేస్తానని భార్య లక్ష్మికి మాట ఇవ్వలేదు. ఇప్పుడిక అవేవీ సాధ్యపడవు. క్రమంగా తన లోపల ధైర్యం అడుగంటిపోయింది. అసంతృప్తి ఆవరించుకుంది. దానివల్ల కోపం, దిగులు అలుముకుంటున్నాయి. ఊహించని ఈ విపత్తు తన మీద ఇలా విరుచుకుపడుతుందని మూర్తి కలలో కూడా అనుకోలేదు. ఈ మధ్య అతనికి మరో అనుమానం మొదలైంది. తన మాటని ఎవరూ ఖాతరం చేయటం లేదని. డైనింగ్ టేబుల్ దగ్గర అతనేదో చెప్పబోతే ఎవరూ వినిపించుకున్నట్టే ఎవరి సంభాషణలో వాళ్ళు ఉంటున్నారు. కొన్ని విషయాలు అతనికి తెలియాలి అన్నట్టు చెప్తారే కానీ అతనిన్నే అని ఎవరూ అడటం లేదు. కొన్ని విషయాలు తనకు చెప్పకుండానే దాటవేస్తున్నారని అతను గమనించాడు. ఒకటే పరుగుతో సంపాదించిన కోట్ల ఆస్తి తనని ఈనాడు ఆదుకోవటం లేదు. ఆ ఆస్తితో ఇప్పుడు తనకేమీ అవసరం లేకుండా పోయింది. తను ఇప్పుడు కావాలన్నా ఖర్చు పెట్టలేడు. అసలు తనకు డబ్బుతో అవసరమే లేకుండా పోయింది. అన్నీ వాళ్ళే చక్కబెట్టుకుంటున్నారు. తన చేతుల్లో డబ్బులు ఉండవని తెలియటం వల్ల తన కేర్ టేకర్ని కూడా తన మీద గౌరవం పోయినట్టుంది. తను బాగా ఉన్నప్పుడు వంగి వంగి చేతులు నడుపుకుంటూ ఖర్చులకి డబ్బు అడిగి తీసుకునేది. ఇప్పుడు తన దగ్గర డబ్బు ప్రసక్తి తేవడమే మానేశాడు. చివరికి వంటలక్క వరాలమ్మ కూడా ఏం వండమంటారు అని అడగటమే మానేసింది. డ్రైవర్ రాజు మాత్రం అప్పుడప్పుడు పలకరించి వెళ్తూ ఉంటాడు. సముద్రంలో దూరంగా
ఏదో చిన్న గీతలా కనిపించిన ఓడ ఒకటి పైపైకి వస్తూ పెద్దదవుతుంది. అందులో ఇద్దరు పిల్లలు. వాళ్ళు వేసుకున్న బట్టలేంటో ఆడో మగో తెలియట్లేదు కానీ చిన్నపిల్లలిద్దరూ ఒడ్డున ఇసుకలో పరిగెత్తుతూ ఆడుకుంటున్నారు. అక్కడికి దగ్గరలో వాళ్ళ తల్లిదండ్రుల కాబోలు వాళ్ళని చూస్తూ కబుర్లు కలబోసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్ కళ్ళతడి నుంచి తనన్నీ చూడగలుగుతున్నందుకు. హఠాత్తుగా తన బాల్యం గుర్తొచ్చింది. మూర్తికి ఇన్నేళ్ళుగా మర్చిపోయిన బాల్యం ముందుగా పెద్దక్క గుర్తొచ్చింది. ఒరే ప్రభా అని పిలిచే పెద్దక్క. మూర్తికి ఇద్దరక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి. తల్లి తండ్రి వాళ్ళ పనిలో తీరిక లేకుండా ఉంటే వాళ్ళ పెద్దకే అందరినీ చూసుకునేది. స్నానాలు చేయించటం, అన్నాలు తినిపించటం, పాఠాలు చదివించటం, ఆటలాడించటం, కథలు చెప్పటం, నిద్రపుచ్చటం. అందరూ ముఖ్యంగా తన పెద్దక్కని అంటి పెట్టుకుని తిరిగేవాడు. పెద్దక్క చెప్పే కథలు ఎంతో బాగుండేవి. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉండే పెద్దక్క నిద్రపోయే ముందు రోజూ కథలు చెప్పేది. పెద్ద పందిరి మంచం మీద మధ్యలో పెద్దక్క, అటు ఇద్దరు ఇటిద్దరు తమ్ముళ్ళు చెల్లెలు. అక్క చెప్పే కథ బాగా వినపడాలని తనెప్పుడూ అక్క పక్కనే చేరేవాడు. ఒక్కోసారి మిగిలిన ముగ్గురు ఏడ్చి గొడవ పెడితే చీటీలు వేయాల్సి వచ్చేది. ఆ చీటీలు తనే రాసి అన్నిటి మీద తన పేరే రాసుకునేవాడు. మూర్తి పెదవుల మీద నవ్వు పొంగింది. బాలి ఎవరికైనా మధురమైందని ఎందుకంటారో అర్థమైంది. 15 ఏళ్లకే పెళ్లి చేసి పంపించిన పెద్దక్క ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు తాము నలుగురు. చిన్నక్క తను చెప్తాను సిద్ధమేది కానీ అవి ఎవరికీ నచ్చేవి కావు. అసలు చిన్నక్కకి కథలు చెప్పడమే రాదని తేల్చేశాడు. ఒకసారి తను ఉడికిపోయి పక్కనున్న రాగి చెంతో తన నెత్తి మీద ఒక్కటిచ్చింది. అప్రయత్నంగా తల తడుముకున్నాడు మూర్తి. చిలిపి తగాతలోనే ఎంతెంత ప్రేమలు, ఎంతెంత అభిమానాలు. పెద్దవయ్యి ఎవరి జీవితాల వల్ల అయ్యాక ఆ ప్రేమలు అభిమానాలు ఎప్పుడు ఇంకిపోయాయో గుర్తుకు రావటమే లేదు. లేదు వాళ్ళ నలుగురు తనకు ఉత్తరాలు రాసి తర్వాత కాలంలో ఫోన్ చేసి తనతో బంధాన్ని వదులుకోకూడదని చాలా ప్రయత్నించేవారు. తనే సంపాదననే బిజీలో కూరుకుపోయి వాళ్ళని పట్టించుకోవటం మానేశాడు. తనని చూడాలని వాళ్ళు వస్తే పలకరించడానికి తనకి టైం ఉండేది కాదు. అన్నీ లక్ష్మి చూసుకుంటుందిలే అని వదిలేసేవాడు. తను కాలలోనూ వాళ్ళు కాలినడకన తిరిగే వ్యత్యాసం వచ్చాక లక్ష్మి కూడా వాళ్ళని దూరం పెట్టింది. ఆర్థికపరమైన అవసరాల కోసం వాళ్ళెవరూ చేయి చాచి తన దగ్గరికి ఎప్పుడూ రాలేదు. వస్తారేమో అనే భయం లక్ష్మికి ఉండేది. వాళ్ళ ఎవరి పిల్లల పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వెళ్ళిన గుర్తు కూడా లేదు తనకి. ఇక్కడి వరకు ఎందుకు, తన తండ్రి పోయాక తల్లొచ్చి తమ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన గెస్టులు వస్తే అమ్మను ఒక గదిలో పెట్టి తలుపు గడియ వేసేసేది లక్ష్మి. పల్లెటూరులో జీవించి నలిగిన చీరలోనే జీవితం గడిపితే మాత్రం అమ్మక మాత్రం రంపింపుండదని తాము ఎలా అనుకున్నారో. కాదు ఉంటే ఉండనిలే అని ఒక నిర్లక్ష్యం. ఆ మర్నాడే అమ్మ తన బట్టలు సర్దుకుని ఎందుకు వెళ్ళిపోయిందో తనకు తెలీదా? అవన్నీ తనకు తెలియకుండా జరిగిపోయాయని ఇప్పటికీ తనను తాను మభ్య పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మూర్తి కళ్ళలోకి నీళ్ళొచ్చాయి. ఈ మధ్య ఎందుకో పిలవకుండానే కన్నీళ్ళు ఊపికి వస్తున్నాయి. భుజం మీద టవల్తో ఒత్తుకున్నాడు. ఇప్పుడు తన తల్లి లేదు, రెండో అక్క లేదు. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో తనకు తెలీదు. తను ఇలా అయిపోయాడని వాళ్ళకు తెలుసో లేదో. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా లేవు తన దగ్గర. బీచ్లో పిల్లల ఆట ముగిసింది. తల్లిదండ్రులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఈ లోపల రోడ్డు మీద వెళ్తున్న వాహనాలన్నింటికి చెయ్యి ఊపుతూ పగలబడి నవ్వుకుంటున్నారు. అందులో అంత ఆనందం ఏముందో. మూర్తి కళలోకి ఆనందం పొంగి వచ్చింది. అంతలో మరో దృశ్యం మీదికి అతని దృష్టి మళ్ళింది. ఒక ఆడ మనిషి తనంత పొడవున్న ప్లాస్టిక్ సంచి కూడా భుజాన వేసుకుని రోడ్డు పక్కన దొరుకుతున్న ఏదో పనికిరాని పాత సామాన్లు ఏరుకుంటుంది. ఆమె కూతురు కాబోలు 6 ఏళ్ల పిల్ల రోడ్డు కవతల ఏం దొరికిందో ఆనందంగా ఇవతలకు పరిగెత్తుకొస్తుంది. హఠాత్తుగా ఆటో ఒకటి ఆ పిల్లని రాసుకున్నంత వేగంగా వెళ్ళింది. మూర్తికి గుండె అయినంత పనైంది. ఆ పిల్ల కానీ తల్లి కానీ అదేమిటి పట్టించుకున్నట్లేదు. ఆ పిల్ల అదే వేగంతో వచ్చి తల్లిని వాటేసుకుంది. ఆనందంగా ఏదో చెప్తుంది. ఆ తల్లి వినిపించుకోకుండా ముందుకెళ్ళసాగింది.
చిన్నప్పుడు తను తన తలని వాటేసుకుంటే ఆమె చేస్తున్న పనిని పక్కన పెట్టి తన జుట్టు నిమిరి బుగ్గలు పునికి ముద్దు పెట్టుకునేది. గుండెల మీద నుంచి చేతిని తీస్తూ చూసుకున్నాడు మూర్తి. ముంజేతులు నిండా ముడతలు, అద్దంలో చూసుకుంటే ముఖం నిండా ముడతలు. ఈ మధ్య డై వేసుకోక జుట్టంతా తెల్లబడిపోయింది. ఇంత ముసలివాణ్ణయిపోయాడు తను. మూర్తికి మళ్ళీ దుఃఖం పొంగి పొల్లింది. ఎంతో దిగులుగా ఉంది. హఠాత్తుగా కోడలు ప్రవీణ పిల్లవాడిని వెంటబెట్టుకొని హరీబరీగా వచ్చింది. పెట్టు పెట్టు, తొందరగా తాతగారి కళ్ళకు దండం పెట్టు అంటుంది ఇంగ్లీష్లో. వాడు ఫోన్లోకి చూసుకుంటూ ఏదో లోకంలో ఉన్నాడు. చెయ్యి పట్టండి అంటూ చేతిలో అక్షింతలు కొన్ని ఎత్తిపడేసింది. 12 ఏళ్ల పిల్లవాడు ఫోన్లోకి తప్ప మరి దేనికి తల వంచిన వాడి తలను బలవంతంగా 2 ఇంచులు వంచగలిగింది. మూర్తి అక్షింతలు పైకి చల్లాడు. కొన్ని కోడల తల మీద కూడా పడ్డాయి. ఆమె చికాకిని కనబడేయకుండా దులుపుకుంది. తిరిగి పిల్లవారు ఎగపట్టుకుని ఈడ్చుకుని వెళ్తుంటే వెనక నుంచి అడిగాడు, ఏమిటమ్మా ఈరోజు విశేషం అని. ఈవేళ పండగ కదా అంది ఆమె ఒక క్షణం ఆగి. ఏం పండగని అడుగుతాడేమోనని వినాయక చవితి అంది. ఎవరో తనుముకొస్తున్నారని అంత పరుగులు ఎందుకు అనుకున్నాడు మూర్తి. 2 ఏళ్ల క్రితం వరకు తాను ఇలాగే పరుగులు పెట్టిన విషయం మర్చిపోయాడు. సముద్రం మీద ఏవో పక్షులు గుంపులుగా వాలి పైకి లేస్తున్నాయి. పండగలన్నీ ఎప్పుడో వాట్సాప్ మెసేజ్లకు పరిమితం అయిపోయాయి. నలుగురు కలిస్తేనే కదా పండగ అనుకున్నాడు మూర్తి. తన 2 కూతుళ్ళు మనవరాలు అంతే, కొడుకు అంతే. కొడుకు కూతురు భూగోళానికి అవతల పక్కన ఉన్నారు. పండగలకి పబ్బాలకి రారు. తన బాల్యంలో పండగంటే ఎంత సందడి ఉండేది. మేనత్తలు అక్కలు కుటుంబాలతో రావటం, తలంట్లు, కొత్త బట్టలు, పిండి వంటలు, ఊరి మీద పడి తిరగడాలు, సినిమా హాల్లో ఇరుక్కుని సినిమా చూట్టాలు, అర్ధరాత్రి దాటే వరకు కబుర్లు, ఇక్కడ చోటు దొరికితే అక్కడ పడి నిద్రపోవటాలు. ఎంత బాగుండేది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయి మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం. తను కలిగినంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సిటీకి వచ్చేశాక 2 సార్లు కాబోలు వెళ్ళగలిగారు తమ ఇంటి పండగలకి. అక్కడ లక్ష్మి తన వాళ్ళు ఎవరితోనూ కలవలేకపోయేది. పైగా అదంతా అనాగరిక పద్ధతిని తేల్చేసింది. అలాంటి చోట్లకు వెళ్తే తన పిల్లలు చెడిపోతారని భయపడింది. ఆమె ఆస్తినిచ్చిన మెట్లకి పైకి వచ్చే ప్రయత్నంలో ఉన్న తను ఆమె అన్నది ఏదీ కాదని ఖండించలేకపోయాడు. నేను అక్కడి నుంచి వచ్చాను కదా అని అనలేకపోయాడు. ఇప్పుడు ఒకసారి కాలం వెనక్కి నడిచి ఒకే ఒక్కసారి తన వాళ్ళందరితో గడప గడితే ఎంత బాగుండు. జనం సందడి వల్ల సముద్రపు హోరు స్పష్టంగా వినిపిస్తుంది. హఠాత్తుగా గుర్తొచ్చింది. ఒకసారి తన తమ్ముడితో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి తన సహాయం అడగడానికి వచ్చాడట. తను సరిగ్గా పలకరించలేదని అడగకుండానే వెళ్ళిపోయాడట. తర్వాత తల్లి చెప్తే తెలిసింది. అప్పుడైనా తను అడగొచ్చు కదా, తనేమైనా పరాయివాడా. ఇంకోసారి తన ప్రాణస్నేహితుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు తను తిరిగి వచ్చేయబోతుంటే చెల్లెలు చెరవగా తన కార్ దగ్గరకు వచ్చింది. పెద్ద బ్యాగ్ నిండా బట్టలు సర్దుకుని, అన్నయ్య నా కొంట్లో నలతగా ఉంటుందిరా, డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో చూపించుకోమంటున్నారు, నువ్వు వస్తావని నీతో వద్దామని ఆగాను, మీ బావ కూడా వెళ్ళి చూపించుకో అంటున్నారు అంది. ఇలా చెప్పా పెట్టకుండా తీసుకెళ్తే లక్ష్మి ఇలా రియాక్ట్ అవుతుందో తనకు బాగా తెలుసు. ఎక్కడికి వస్తావు అన్నాడు. ఎంత మామూలుగా అందామనుకున్నా తన గొంతు హార్ష్గా పలికింది. తన ముఖంలోకి చూస్తున్న చెల్లెలు అతని చీకాకుని కూడా గమనించి దెబ్బతిన్న పక్షిలా చూసింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అదే చివరిసారి తాను ఆమె చూడటం. చిన్నప్పుడంతా అన్నయ్య అన్నయ్య అంటూ తన వెంట తిరిగిన తమ్ముడు చెల్లి అలా దూరంగా జరిగిపోయారు. లక్ష్మి వచ్చింది. పండగ అలంకరణ కాబోలు పట్టుచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకుంది. ఇంకా ఇలాగే ఉన్నారా పండగ పూట? రాహుల్ మీకోసం కొత్త పంచలు తెప్పించాడు అంటూనే బాలా ఎక్కడ చచ్చావు అని అరిచింది. వాడు పరిగెత్తుకొచ్చాడు. అయ్యగారికి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టాలని తెలీదా? తెలుసమ్మగారు, అయ్యగారే ఎప్పుడు అలా సంద్రాన్ని చూస్తూ ఉండిపోతారు. ఏంటుందో మరి సంద్రంలో అని గొనుగుతూ గీజర ఆంచడానికి వెళ్ళాడు. పూణిలే చూసుకొని ఎంత చూసినా ఇంకా కొన్నాలే కదా. రాహుల్ బాబు సముద్రానికి దూరంగా కడుతున్న 20 అంతస్తుల ఫ్లాట్స్లోకి మారిపోదామంటున్నాడు అంది లక్ష్మి. అవునా, తనతో
ఒక మాట కూడా అనలేదే. అతనికి మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది. ఆసరా కోసం అన్నట్టుగా ఆమె నడుముని చేతులతో చుట్టేశాడు. ఉండండి, ఏంటిది, చీర నలిగిపోతుందంటూ వదిలించుకుని దూరంగా జరిగింది. అతనికి నీరసంగా నిస్సహాయంగా అనిపించింది. గొంతు మిగుల్చుకుని అభ్యర్థనగా అడిగాడు. లక్ష్మి, మా వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది, ఒకసారి పిలుస్తావా అన్నాడు. అంతలోనే అనుమానంగా, వస్తారంటావా అన్నాడు. ఏ, ఎందుకు రారు, అసలే వాళ్ళు డబ్బు మనుషులాయే అంది. అయినా ఇప్పుడు ఏమైంది లక్ష్మి, అయితే ఎలాగో తప్పదు కదా అంది వెనక్కి తిరుగుతూ. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.